హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో టమాటా గోంగూర ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక డేక్ష తీసుకొని దాంట్లోకి ఒక 2 పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అందులోనే 4, 5 పచ్చిమిరపకాయలు, ఒక 6, 7 చిన్నుల్లిపాయలు మరియు ఒక చిన్న సైజు ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ ముందుగా దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆప్షనల్ అండి. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇందులోకే ఇప్పుడే మనం కారం కూడా వేసుకుంటాము. మిర్చి వేసాం కదా, కారం అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. ఇది చాలా ఈజీగా చేయొచ్చండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు మరియు ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడే సాల్ట్ వేయకండి. తర్వాత గోంగూర ఉడికిన తర్వాత అడ్జస్ట్ చేసుకొని వేసుకుందాము. ఒక్క గ్లాస్ వాటర్ పోద్దామండి. ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో తిప్పి స్టవ్ ఆన్ చేసుకొని తెరలనిద్దామండి. ఈ ప్రాసెస్ చేయటం చాలా సింపుల్ అండి. ఈ గోంగూర టమాటా అనేది జస్ట్ 5 మినిట్స్‌లో తయారు చేయొచ్చు. పులావ్‌లోకి, పులిహోరలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. చూడండి, బాగా మరిగినాయి వాటరు. ఒకసారి గరిటెతో తిప్పుకొని, అంటే మనం పోసిన వాటర్ అనేవి ఒక 50% తగ్గిపోయిన తర్వాత నీట్‌గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర అండి దీంట్లో వేసేద్దాము కడిగి. నేను దాదాపు ఒక కట్ట దాకా తీసుకున్నాను. మీరు ఎంత ఇష్టపడితే అంత వేసుకోవచ్చండి. గోంగూర పెరిగే కొద్దీ టమాటాలు సైజ్ కొంచెం పెంచుకోండి. అంటే ఒక కట్ట గోంగూరకి 2 టమాటాలు వేశాను. అదే మీరు 2 కట్టలు తీసుకుంటే 4 టమాటాలు వేసుకోండి. అప్పుడు టమాటా గోంగూర అనేది టేస్టీగా పుల్లగా బాగుంటుందండి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్‌లో పెట్టి గరిటెతో ఒక 2 మినిట్స్ తిప్పుకుందామండి. గోంగూర అనేది ఫాస్ట్‌గా మగ్గిపోతుంది. ఈజీగానే అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 10 మినిట్స్‌లో కుక్ చేసేసుకోవచ్చు. చూడండి, మూత పెట్టి ఒకసారి ఒక 5 మినిట్స్ మగ్గించుకుందామండి. చూడండి, ఇప్పుడు గోంగూర అనేది చాలా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ వేసుకుందామండి. అంటే ఫస్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకొని మనం ఒక స్మాషర్ కానీ పప్పు గుత్తి కానీ తీసుకొని స్మాష్ చేసుకుందామండి. లేకపోతే మీకు నచ్చినట్టయితే స్మాష్ చేసుకోకుండా గరిటెతో ఒకసారి తిప్పుకున్నా కూడా గోంగూర అనేది సాఫ్ట్ అయిపోతుందండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా స్మాష్ అయిందో. చాలా ఈజీ అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.